ప్రియతముడు కోట్లాది మంది తెలుగు వాళ్ళ ఆరాధ్యనీయ దైవ సమానుడు తన 31 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక రకాలైన ఒత్తిళ్లకు, కష్టాలకు, కన్నీళ్లకు, ఇబ్బందులకు గురి అయినా ఏమాత్రము కూడా వెనుక చూడకుండా ప్రజల పక్షాన నిలిచి ప్రజల కోసమని పోరాడి ఉద్యమాలు చేసి సామాన్యుడే నా రాజకీయ ఆదర్శమని ఏ ఒక్కరి అండదండ లేకపోయినా విరాట్ స్వరూపుడులాగా ఎదిగినటువంటి నాయకుడు మన రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన రాజకీయం ఇతరులు వేస్తే పెట్టిన భిక్ష కాదు, ఆయన పోరాటంతో నేర్చుకున్నటువంటి విద్య. ఆయన చిరునవ్వు, ఆయన పలకరింపు, ఆయన మాట తీరు, ఆయన కష్టపడే స్వభావం, ఎంతకైనా తెగించేటువంటి ఆయన తత్వం, ఇవన్నీ ఆయన్ని ఒక మహామనిషిని చేశాయి. ఎన్నో ఆటుపోట్లకు గురైన సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే రాజశేఖర్ రెడ్డి గారిని అడుగు అడుగున అణచాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి కొట్టిన బంతి ఎలా ఎగురుతుందో రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వం అలా పైకి ఎగసి ప్రజలందరూ కూడా రాజశేఖర్ రెడ్డి జిందాబాద్ అనిపించుకునే స్థాయిలో ఆయన నిరంతరం రాజకీయ ప్రయాణం సాగింది. ఆయనతో వ్యక్తిగతంగా నాకు దాదాపు 30 సంవత్సరాల అనుబంధం మీ అందరికీ కూడా తెలిసిందే. నేను ఎంత చెప్పుకున్నా అది తక్కువే. నాకు రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి బాంధవ్యం నా ఒక్కడికే కాదు, కోట్లాది మంది తెలుగు వాళ్ళకందరికీ కూడా అదే రకమైనటువంటి ప్రేమను చూపించినటువంటి కరుణామయుడు రాజశేఖర్ రెడ్డి గారు. జనం గుండెల్ని గెలిచి తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన మంచి పనులు ఈ రోజు ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కోట్లాది మంది ఆయన్ను స్మరిస్తున్నారంటే, ఆయన పేరులో పునీతమైపోతున్నారు అంటే, ఆయన చేసినటువంటి మంచిని స్మరించుకుంటున్నారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు మానవులుగా పుట్టినటువంటి భగవంతుడు తప్ప మరొకటి కాదు అన్న విషయం అందరికీ కూడా అర్థమై ఉంటుంది. ఆయన చనిపోతే నీ ద్వారా ఆనందాన్ని పొందినటువంటి మేమెందుకు నీతో రాకూడదు అని 700 మందికి పైగా ఆయనతో పాటే దివికి ఏగినారు అంటేనే రాజశేఖర్ రెడ్డి యొక్క అభిమానం అన్నది ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో ఎంతో మంది చక్రవర్తులు, రాజులు, తత్వవేత్తలు వీళ్ళందరూ కూడా పుట్టినారు. చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారి మరణం మొత్తం ప్రపంచాన్నంతా కుదిపేసినటువంటి సంఘటన. కొన్ని కోట్లాది మంది గుండెల్లో మంట రగిలించినటువంటి సంఘటన. లక్షలాది ఇళ్లలో పొయ్యిలే వెలిగించినటువంటి రోజులవి 3 రోజుల పాటు. మన కన్నీళ్లతో గోదావరి వరదంతా వరద పొంగింది. 15 కోట్ల మంది తెలుగు వాళ్లలో ఏ దుర్మార్గులైతే తప్ప రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని చూసి చలించని, కన్నీరు పెట్టని కళ్ళు లేనే లేవు. అది మన రాజశేఖర్ రెడ్డి గారి గొప్పతనం. ఆ రాజశేఖర్ రెడ్డికి మనం శిష్యులు అవ్వటమే మన జీవిత కాలపు అదృష్టము. ఆయన చేసినటువంటి మంచి, ప్రజల కోసమని ఆయన పరిపాలించినటువంటి తీరు, ఆయన లేకపోతే మేమెందుకు అనని
వందలాది మంది చనిపోయినటువంటి ఆ రోజులు ఇంకా ఆ తడి ఆరలా మనకి. మనం ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినము, ఆయన మరణించిన రోజు ప్రతిసారి మనం ప్రతినబూనాల్సినటువంటి విషయం. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధించగలిగేటువంటి ఏకైక వ్యక్తి ఆయన వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగనన్నకు మనం అండగా నిలవాలి. జగనన్నను అణచాలనేటువంటి శక్తులకు తగిన రీతిలో గుణపాఠం చెబుతూ, ఎన్ని నిర్బంధాలు వచ్చినా, ఎంతగా మనల్ని అణిచివేయాలని ప్రయత్నం చేసినా, మనల్ని కట్టడి చేయాలని చూసినా, మన ఆదర్శాన్ని చంపుకోకూడదు, మన ఆశయాన్ని నిర్వీర్యం చేసుకోకూడదు. రాజన్న బిడ్డ, ఆ రామన్న బిడ్డ అయినటువంటి జగనన్నను ముఖ్యమంత్రిని మళ్ళీ చేసి, రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా అయితే మంచి చేసి ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారో, మళ్ళీ జగనన్న మరో 5 ఏళ్ల పాటు, పోయిన 5 ఏళ్లు ఆయన పరిపాలించినటువంటి తీరు అజరామరమైనటువంటిది. కానీ మన ప్రతీప శక్తులు, జగనన్నని మనల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు మన మీద విపరీతమైనటువంటి విష ప్రచారం చేసి గెలిచినటువంటి వాళ్ళ మీద మనం రాజకీయ ప్రతీకారం తీర్చుకోవటమే జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇచ్చేటువంటి కానుక, రాజశేఖర్ రెడ్డి గారికి మనం ఇచ్చేటువంటి నివాళి. ఇదందరూ కూడా, మనమందరము కూడా రామనామస్మరణలాగా రాజనామస్మరణం చేస్తూ మనం జగనన్నను ముఖ్యమంత్రిని మళ్ళీ చేయటానికి ప్రతిన పూనుదామని. జోహార్ వైఎస్.